అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. జాయింట్ పార్లమెంట్ కమిటీ జేపీసీలో వక్ఫ్ అమైన్మెంట్ బిల్ మెజారిటీ సాధించింది. ఎట్టి పరిస్థితుల్లో వక్ఫ్ అమైన్మెంట్ బిల్ పార్లమెంట్లో ఆమోదింపజేసి తీరాలి అని గట్టి పట్టుదలతో ఉంది బీజేపీ. విపక్షాలేమో ఎలాగైనా విఫలం చేయాలన్న నిర్ణయంతో ఉన్నాయి. ఈ విషయాలను గురించి కాసేపు ఆగి మాట్లాడుకుందాం. ముందుగా అసలు వక్ఫ్ అంటే ఏమిటో చూద్దాం. కొంతకాలం వెనక్కి వెళితే మనకు దొరలు, భూస్వాములు, జమీందారులు అనేవారు ఉండేవారు. వారు ఓ ఎత్తైన ప్రదేశంలో నిలబడి కంటికి కనబడినంత దూరం దాకా వేలితో చూపిస్తూ ఆ భూమి అంతా నాదే అనేవారు. అంతే, అదంతా వారిదైపోయేది. దానిపైన ఎలాంటి వాదోపవాదాలు గాని, కాదు కూడదు అను మొనగాడు గాని ఉండేవారు కాదు. ఇప్పుడు ఈ వక్ఫ్ కూడా ఇలాంటిదే. ఈ వక్ఫ్ బోర్డు ఏ ప్రాంతాన్ని చూపించి ఇది నాదే అని అన్నా, ఎవరిది చూపించి ఇది నాదే అని అన్నా అది వక్ఫ్దైపోతుంది. కాదు కూడదు, ఇది నాది, నా దగ్గర రిజిస్ట్రేషన్ పేపర్స్ ఉన్నాయి, పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయి, పహానీలు ఉన్నాయి అని ఎంత లబలబలాడినా లాభం ఉండదు. ఎందుకంటే వక్ఫ్ బోర్డు ఈ విధంగా దేనినైనా నాది అన్న తర్వాత దానిపైన ఎలాంటి కేసు మనం మన భారత రాజ్యాంగాన్ని అనుసరించి కానీ, మన దేశ ఏ కోర్టుల్లో కానీ ఫైల్ చేయలేం, ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళలేం. అసలు భారత్లోని ఏ చట్టం కూడా ఈ విషయంగా మనల్ని పట్టించుకోదు. ఎందుకు అంటే వక్ఫ్ ఈ భూమి నాది అని అన్నది అంటే ఆ ప్రాపర్టీ అల్లాహకి చెందినది అయిపోతుంది. మరి అలాంటి ప్రాపర్టీకి సంబంధించి మన చట్టాలు పనిచేయవు. మనం క్లెయిమ్ చేయాలి అంటే వారి వక్ఫ్ బోర్డుకి చెందిన ట్రిబ్యునల్లోనే చేయాలి. అంటే ఎవరు మన ప్రాపర్టీ లాక్కున్నారో మనం వెళ్ళి న్యాయం చేయమని అడగాలన్నమాట. అలా వెళితే వారు మనకు న్యాయం చేస్తారా? ఆ ట్రిబ్యునల్లో అంతా ముస్లిం కమ్యూనిటీకి చెందిన లాయర్లు, న్యాయమూర్తులు, సాక్షులు అందరూ వారే ఉంటారు. మరి వారు మన ప్రాపర్టీని మనకు ఇస్తారంటారా? బాబు, మీ వక్ఫ్ బోర్డు నా ప్రాపర్టీని నాది అని లాగేసుకుంది, నా వద్ద దీనికి సంబంధించి ప్రాపర్టీ పేపర్స్ కూడా ఉన్నాయి అంటూ వెళితే అంతా ముస్లింలతోనే నిండి ఉన్న వారి ట్రిబ్యునల్ మనకు న్యాయం చేస్తుందా? ఇక మీరే చెప్పండి ఎలా ఉందో ఇది. ఇప్పుడు అసలు వక్ఫ్ అంటే ఏమిటో చూద్దాం. వక్ఫ్ బోర్డు అనేది ఇస్లామిక్ సాంప్రదాయం ప్రకారం ముస్లిం సమాజం యొక్క ప్రయోజనం కోసం ఎవరో ఒక దాత తమ ఆస్తిని దానం చేయడం, ఇలా దానం చేసిన ఆస్తిని అల్లా పేరిట అంకితం చేసిందిగా భావిస్తారు. ఇలా ఒకసారి అంకితం చేయబడిన తర్వాత దీనిని అమ్మడం కానీ, ఇతరులకు బదిలీ చేయడం కానీ, ఏ విధంగానూ ఇతరులకు స్వాధీనపరచడం కానీ చేయడానికి వీలుండదు. ఇలా ఇతరులు విరాళంగా ఇచ్చిన, నావి అని ఆక్రమించుకున్న ప్రభుత్వ ఆస్తులు, నావి అని స్వాధీనం చేసుకున్న ప్రైవేటు ఆస్తులు వక్ఫ్ బోర్డు వద్ద మామూలుగా లేవండి బాబు. దీని ఆస్తులను గురించి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెబుతున్నారు. కానీ ఒక లెక్క ప్రకారం వక్ఫ్ బోర్డు 9 లక్షల ఎకరాల భూమిని నియంత్రిస్తోందట. దీని మొత్తం విలువ 1.2 లక్షల కోట్లు ఉండవచ్చు అని అంచనా. దేశంలోనే అత్యధిక ఆస్తులు కలిగి ఉన్న సంస్థల్లో రైల్వేలు మొదటి స్థానం, రక్షణ శాఖ 2వ స్థానంలో ఉండగా వక్ఫ్ బోర్డు 3వ స్థానంలో ఉంది. ఇప్పుడు చెప్పండి, వక్ఫ్ బోర్డు ఆస్తుల లెక్క గురించి. ఇన్నేసి ఆస్తులు దానాల వల్ల, విరాళాల వల్ల వచ్చాయంటారా? సరే, వక్ఫ్ వద్ద ఉన్న ఆస్తులను బట్టి దేశంలోనే 3వ అతిపెద్ద భూస్వామిగా వక్ఫ్ ఉందన్నది దీనిని బట్టి నిజమని తెలుస్తోంది కదండి. ఈ ఆస్తులను ఏం చేస్తారు, ఏం చేయాలి అంటే వీటిని మసీదులు, దర్గాలు, ఇస్లామిక్ విద్యా సంస్థలు, అనాథాశ్రమాలు, సమాధులు, నీటి సౌకర్యాలు, హాస్పిటల్స్, ఇలా ముస్లింల సంక్షేమం కోసం రకరకాల ఏర్పాట్ల కోసం వినియోగించాలి. వినియోగిస్తున్నారో మధ్యలోని వారే ఎంత గుటకాయ స్వాహ చేస్తున్నారో అనే దానిపై కూడా చాలా కంప్లైంట్స్ ఉన్నాయనుకోండి. అయితే ఇది పక్కన పెడితే వక్ఫ్ అంటే నోటి మాటే సాక్ష్యంగా ఎలాంటి ప్రాపర్టీనైనా ఆక్రమించవచ్చు, దానిపైన మన చట్టంలో ఎలాంటి కేసు ఉండదు అనేది దీన్ని బట్టి అర్థమవుతోంది. ఇదేంద్ర మామా ఇదేంది మచ్చా ఇది? వాళ్ళు ఈ దేశం వాళ్ళు కాదా? ఈ దేశం చట్టాలు పనిచేయకపోవడమా? నీవు ఏమైనా చేసుకో, నీ ఇష్టం, నీ మీద ఎలాంటి కేసు ఉండదు అని అంటే వారికి అలాంటి స్వేచ్ఛను ఇస్తే మనుషులు ఎలా తయారవుతారండి? బాత్రూమ్స్ని కిచెన్స్గా, కిచెన్స్ని బాత్రూమ్గా మార్చరా? వక్ఫ్ బోర్డు పైన ఎవరూ క్లెయిమ్ చేయలేరు, చేసి గెలవలేరు అనే కారణంతో వక్ఫ్ బోర్డు భారత్ మొత్తం ఎలా విస్తరించింది అంటే, ఎన్ని ఆక్రమణలు చేసింది అంటే అది ఇప్పుడు 3rd బిగ్గెస్ట్ ల్యాండ్ లార్డ్ అంటేనే అర్థమవుతోంది కదా. ఎలా ఆక్రమించింది, ఎక్కడెక్కడ ఆక్రమించిందో అనే మొత్తం లిస్టు చెప్పడం సాధ్యమంటారా?
సాధ్యం కాదు కాబట్టి కొన్ని స్పెషల్ కేసులను గురించి చెప్తాను చూడండి. తిరుచెందురై అనే ఒక గ్రామం. ఇది హిందూ జనాభా అధికంగా ఉన్న తమిళనాడుకు చెందిన గ్రామం. కావేరీ నదికి సౌత్ దిక్కున ఉంటుంది. ఈ గ్రామంలో 1500 ఏళ్ల నాటి చంద్రశేఖర స్వామి టెంపుల్ ఉంది. సడన్ గా వక్ఫ్ ఏమంటోంది అంటే ఆ ఆలయంతో పాటు మొత్తం గ్రామం తమదే అంటోంది. ఎంత విచిత్రమో చూశారా? 1500 ఏళ్ల క్రితం ఆలయం ముస్లింలది ఎలా అవుతుంది? అసలు ముస్లింలు భారతదేశంలోకి ప్రవేశించింది ఎప్పుడండి? 7వ శతాబ్దంలో. అరబు ముస్లింలు కేరళ, గుజరాత్ తీర ప్రాంతాలలోకి వ్యాపారం కోసం వచ్చి నివాసాలు ఏర్పరచుకున్నారు. ఎప్పుడు 6-7 శతాబ్దాల్లో. 12వ శతాబ్దంలో మహమ్మద్ గజని, 13వ శతాబ్దంలో మహమ్మద్ గోరి అనే ఆక్రమణదారులు వచ్చారు. మరి దేవాలయం వీరికంటే 700-800 ఏళ్ల క్రితంది. అసలు ఇస్లాం ధర్మం పుట్టిందే 630-650 CEలో అంటారు. అలాంటప్పుడు ఈ దేవాలయం ఎలా ముస్లింలది అయ్యింది? వక్ఫ్ బోర్డుది అయ్యింది. 1500 ఏళ్ల క్రితం ఆలయం అంటే అది మనకు ఎంత విలువైనదండి. అలాంటిది గ్రామంతో సహా తమదే అంటుంది వక్ఫ్ బోర్డు ఇప్పుడు. దీని తర్వాత మల్లిక్ కపూర్ గ్రామానికి చెందిన రాజగోపాల్ అనే వ్యక్తి 1 ఎకరం 2 సెంట్ల తన భూమిని వేరొకరికి అమ్మడానికి తన రిజిస్ట్రేషన్ పేపర్స్ పట్టుకుని రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వెళ్ళగా అక్కడ తన భూమి వక్ఫ్ పేరుకు మారిపోయి ఉండడం చూసి అవాక్కయ్యాడు. ఇక ఇలాంటివైతే లెక్కలేనన్ని ఉంటాయనుకోండి. దేశం మొత్తం మీద వేలల్లో కేసులున్నాయి. పోతే 1500 ఏళ్ల క్రితం చంద్రశేఖర స్వామి దేవాలయం, ఆ గ్రామం తమదే అన్నట్టుగానే తమిళనాడుకే చెందిన మరో 7 గ్రామాలు కూడా తమవే అంటోంది వక్ఫ్. హర్యానాలోని యమునానగర్ జిల్లాలోని జత్లానాకు చెందిన గురుద్వారా స్థలం కూడా తమదే అనడం, అక్కడి కోర్టు కూడా వక్ఫ్కే దానిని అప్పగించడం జరిగింది. దీనిపైన సిక్కులు గొడవకు దిగడంతో తమ గురుద్వారాన్ని తాము దక్కించుకోగలిగారు. ఇలాగే సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయాన్ని కూడా తమదే అంది వక్ఫ్. కానీ మీ రాజులు వారి సొమ్ములతో ఇక్కడ నిర్మాణాలేమీ చేయించలేదు, ఇక్కడి ప్రజల సొమ్ములతోనే చేయించారు. కాబట్టి ఇది మున్సిపాలిటీకే చెందుతుంది అని వక్ఫ్ని వెనక్కి తరమటం జరిగింది. ఇక ఆగ్రాలోని తాజ్మహల్ పైన కూడా ఎవరిది అనే విషయంగా చాలా కేసులు నడుస్తున్నాయి. కాశీ విశ్వనాథుని ఆలయం కూడా తమదే అంటోంది వక్ఫ్. కానీ చూస్తే వారి మసీదుకే మన శైవ దేవాలయపు అంటే కాశీ విశ్వనాథుని పురాతన ఆలయం యొక్క ఆనవాళ్లు ఇప్పటికీ పిల్లర్ల రూపంలో కనబడుతూ ఉన్నాయి. ఇది ఇలా కనబడుతుంటే కూడా ఇప్పుడు ఉన్న కాశీ విశ్వనాథుని ఆలయ స్థలం కూడా మాదే అంటోంది వక్ఫ్. లక్నోలో కూడా హిందూ శివాలయాన్ని వక్ఫ్ పేరున రిజిస్టర్ చేశారు. ఇలాగే బెట్ ద్వారకలోని 2 ఐలాండ్స్ కూడా వక్ఫ్ రిజిస్టర్ చేయించుకుంది. ఇలా 9 లక్షల ఎకరాలు పోగేసుకుంది దేశం మొత్తం మీద. అంటే ఎన్నింటిని ఈ విధంగా అక్రమంగా రాసేసుకుందో కదా. కర్ణాటకలో 29,000 ఎకరాలు, మహారాష్ట్రలో 17,000 ఎకరాలు, వెస్ట్ బెంగాల్లో 1000 కోట్ల విలువైన ల్యాండ్స్, ఇలా దేశం అంతటా దురాక్రమణ చేసింది. 12వ శతాబ్దంలో గజని, 13వ శతాబ్దంలో గోరి, ఆ తర్వాత ఎవడెవడో సుల్తాన్లు, మొఘల్సు వచ్చి యుద్ధం చేసి యుద్ధం ద్వారా మన భారత్ని ఆక్రమించారు, దురాక్రమించారు. ఇలాగే ఇప్పుడు వక్ఫ్ 1995లో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అండతో గుట్టు చప్పుడు కాకుండా చాపకింది నీరులాగా మన భూములన్నీ రాసేసుకుంటోంది. ఎలా చేసినా చెల్లుతుంది. కేసు వేస్తే అది తమ ట్రిబ్యునల్కే రావాలి. వస్తే తమ ట్రిబ్యునల్లో తమ ముస్లింలే ఉంటారు, పెద్ద మనుషులుగా అంటే న్యాయ నిర్ణేతలుగా ఉంటారు. కాబట్టి ఏమీ చేయలేరు అన్న తెగింపుతో దేవాలయాలతో సహా మొత్తం లూటీ చేసి పడేస్తున్నారు. దీనిపైన బీజేపీ తీవ్రంగా పోరాటం మొదలుపెట్టింది. 2024 జనవరి 9వ తేదీన జరిగిన పార్లమెంటు సెషన్లో మొదటిసారి వక్ఫ్ యాక్ట్కి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టింది. ఏమిటి ఈ బిల్లు? ఈ బిల్లు ద్వారా బీజేపీ తేవాలి అనుకుంటున్న అమైన్మెంట్స్ ఏమిటి అంటే 5 సంవత్సరాలు ఇస్లాం మతాన్ని ఆచరించిన వారే ఆస్తులను విరాళంగా ఇవ్వడం చెల్లుతుంది, లేదంటే చెల్లదు. దీనివల్ల ఏం జరుగుతుందంటే హిందువులు ఇచ్చిన ఆస్తులపై వక్ఫ్కు హక్కులు టపీమని రాలిపోతాయి. తర్వాత వక్ఫ్ భూమిని సర్వే చేసే అధికారం అడిషనల్ కమిషనర్ నుండి జిల్లా కలెక్టర్ లేదా డిప్యూటీ కమిషనర్కి బదిలీ చేయాలి. సెంటర్ వక్ఫ్ కౌన్సిల్ అండ్ స్టేట్ వక్ఫ్ బోర్డుల్లో 2 ముస్లింలు కాని వారు ప్రతినిధులుగా ఉండాలి. వక్ఫ్ ఆస్తులను రిజిస్టర్ చేయించాల్సి ఉంటుంది. ఒక ఆస్తి వక్ఫ్కి చెందిందా కాదా అని నిర్ణయించే హక్కు ఇకపై వక్ఫ్కి ఉండదు. ఇప్పటి వరకు వక్ఫ్ ట్రిబ్యునల్లో 3 సభ్యులుంటారు, ఇకపై మాత్రం 2 ఉంటారు.
ఇదే కాక ట్రిబ్యునల్ నిర్ణయం చివరిది కాదు. వక్ఫ్ ట్రిబ్యునల్ నిర్ణయం చివరిది కాదు. ట్రిబ్యునల్ నిర్ణయంపై 90 రోజుల్లో ఎవరైనా కోర్టుకి వెళ్ళవచ్చు. ఎవరైనా వక్ఫ్ భూములను 12 ఏళ్లుగా అనుభవిస్తూ ఉంటే ఆ భూమికి వారే యజమానులు అవుతారు. అంటే దున్నేవాడిదే భూమి అన్నమాట. ఇలాంటి 14 సవరణలను బీజేపీ కోరుకుంటుంది. కానీ ఈ బిల్లుకు మెజారిటీ ఓట్ షేర్ కాలేదు అప్పుడు. దాంతో దీనిని మరింత చర్చించడానికి, మార్పులు చేర్పులు చేయడానికి జేపీసీకి అప్పగించారు. జేపీసీ 34 సమావేశాలు, 284 మంది కలిసి 108 గంటలు చర్చించి చివరికి ఇప్పుడు 14 సవరణలు జరిగేలా ఆమోదించడం కూడా జరిగింది. దీనిపైన జేపీసీలో 16 ఓట్లు అనుకూలంగా, 10 ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయి. ప్రతిపక్షాలు కూడా కొన్ని ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు చేశాయని బీజేపీ చైర్పర్సన్ జగదాంబికా పాల్ గారు అన్నారు. ఇప్పుడు ఈ బిల్లు మొదట లోక్సభలోకి, తర్వాత రాజ్యసభలోకి వెళ్ళి ఆ తర్వాత రాష్ట్రపతి గారి ఆమోదం పొంది ఇదంతా ప్రాసెస్ పూర్తయిన తర్వాత గెజెట్లోకి చేరుతుంది. ఆ తర్వాత ఆర్డర్ పాస్ కావాల్సి ఉంటుంది. ఈ బిల్లు జేపీసీలో విజయవంతంగా ఆమోదించబడినందుకు బీజేపీ సంతోషిస్తూ ఉంటే కాంగ్రెస్, ఏఐఎంఐఎం, డిఎంకే, తృణమూల్, ఆప్ లాంటి విపక్షాలు చిందులు తొక్కుతూ తీవ్రంగా విమర్శిస్తున్నాయి. సరే, ఈ బిల్లును విమర్శిస్తున్నారు గాని ఈ వక్ఫ్ ఇలాగే భూములను పూర్వకాలంలో హిరణ్యాక్షుడు భూమిని శాంతం ఎత్తుకు వెళ్లి దాచుకున్నట్టు దొంగిలిస్తూ పోతే ఏం జరుగుతుందండి? ఒకవైపు మన హిందువులు 2 చాలు 3 వద్దే వద్దు అంటూ మొదట అని, 2 కంటే 1 ముద్దు అని తర్వాత అంటూ 1, 2 పుట్టగానే బర్త్ కంట్రోల్ చేసుకుపోతూ ఉన్నారు. మరోవైపు ముస్లింలకు బర్త్ కంట్రోల్ ఉందా? 1951లో ముస్లిం జనాభా 9.8% ఉండేది. 2011 నాటికి ఇది 14.2% పెరిగింది. 2024 నాటికి 16 నుండి 17% పెరిగినట్టుగా అంచనా. వీరికి మనకులాగా బర్త్ కంట్రోల్ రిస్ట్రిక్షన్ లేదు కాబట్టి వీరి ఇప్పటి జనాభా డబుల్ అవడానికి ఎంతకాలం పడుతుందో ఇక మీరే లెక్కేసుకోండి. ఇలా వీరు తమ సంఖ్యను ఓవైపు పెంచుకుంటూ పోతూ ఉంటే వీరికి వక్ఫ్ రూపంలోని ముస్లిం బోర్డు లక్షల ఎకరాల భూమిని ఎలాగోలాగా స్వాధీనం చేసుకొని ఏర్పాటు చేస్తోంది. ఇలా ఒకనాటికి దేశం నిండా వారే అవుతారు. మనం నిలబడిన నేల కూడా వక్ఫ్దే అవుతుంది. మనం ఇక్కడ ఒకసారి ఇంగ్లాండ్ గతిని కూడా చూడాలి. 2001లో యూకేలో ముస్లిం జనాభా 3% ఉండగా 2021 నాటికి ఇది 6% పెరిగింది. లండన్, బర్మింగ్హామ్, బ్రాడ్ఫోర్డ్ లాంటి ప్రధాన నగరాల్లో 15 నుండి 30% మంది ముస్లింలు తయారయ్యారు. కొన్ని ప్రాంతాల్లో అయితే వారి షరియానే, అంటే వారి ముస్లిం లానే అమలవుతోంది. కొన్ని ప్రభుత్వ భూముల్లో, పాఠశాలల్లో క్రిస్మస్ లాంటి పండగలను రద్దు చేసి హలాల్ ఆహారాన్ని అందిస్తున్నారట. ఇలా అతి త్వరలో ఇంగ్లాండ్ ఒక ముస్లిం కంట్రీగా మారిపోతుంది అన్న వార్తలు వస్తున్నాయి. ఇదే విధంగా జర్మనీ, ఫ్రాన్స్ ఇంకా చాలా యూరప్ కంట్రీస్లో ఇస్లామిక్ జనం చాపకింది నీరులా విస్తరించి అక్కడ తమకు తమ ప్రత్యేక రాజ్యాంగమే, తమ షరియానే కావాలి అంటూ ఆందోళనలు చేస్తున్నారు. ఇవి అన్నీ మనం చూస్తున్నాం. మన దేశంలోని ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం చూస్తోంది, ప్రతిపక్షాలు కూడా చూస్తున్నాయి. మరి ఎందుకు విపక్షాలు బిల్లును ఈ విధంగా వ్యతిరేకిస్తున్నాయండి అంటే ముస్లింల ఓటు బ్యాంకు కోసం అనేది అందరికీ తెలిసిందే. కానీ ఒకవైపు వారి జనాభా శరవేగంగా పెరుగుతూ పోయి ఇటు భూములు కూడా వారి సొంతమే అయితే రాబోయే కాలంలో ఇక్కడ ఎంఐఎం లాంటివి, ఇలాంటి ఇంకా బలమైన పార్టీలు పుట్టుకురావా? మెజారిటీ వాళ్ళదే అయినప్పుడు తమ పార్టీకి తామే వేసుకుంటారు గాని కాంగ్రెస్కో, ఆప్కో, డిఎంకేకో, తృణమూల్కో ఎందుకు వేస్తారు? ఇప్పుడు ఢిల్లీలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఒకసారి వాటిని చూస్తే ఆప్, బీజేపీ, కాంగ్రెస్లు ప్రధాన ప్రత్యర్థులు. అక్కడ ఢిల్లీలో ముస్లిం ఓట్ షేరు ఎక్కువగా ఉంటుంది. ముస్లింలు ఎక్కడైనా కాంగ్రెస్కు వేస్తూ ఉంటారు. కానీ ఢిల్లీలో ఏం జరుగుతోంది? కాంగ్రెస్కి అసలు డిపాజిట్స్ కూడా రావడం కష్టమని తెలిసింది కాబట్టి ముస్లింలు ఎవరికి ఓటు వేయాలని పిలిపించారంటే ఆపుకు వేయాలని ఇచ్చారు. అంటే బీజేపీకి, హిందుత్వకి వ్యతిరేకంగా రేసులో గెలవగలవారు ఎవరు ఉంటే వారికి వీరు వేస్తారు. ఇలాంటి వీరు రేపు మెజారిటీ పాపులేషన్గా మారితే ఎవరికి ఓటు వేస్తారండి? తమ ముస్లిం పార్టీలకే వేసుకుంటారు. ఈ తొక్కలో విపక్షాలకు ఎందుకు వేస్తారప్పుడు? మరి అప్పుడు వీరి గతి ఏమిటి? ఇప్పుడు ముస్లిం ఓటుకు ఆశపడి తను ఈ రోజు గెలిస్తే చాలు అని వక్ఫ్ వాడు మన కాళ్ళ కింది భూమిని లాక్కున్నా ఓకే అని వాడికే సపోర్ట్ ఇస్తే, వారి వైపు నుండే పోరాడితే రేపటి గతి ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్, రాహుల్ గాంధీ గారు ఈ రోజు గెలుస్తారు కావచ్చు. భవిష్యత్తులో అతని వారసులు, కొడుకో కూతురో ఉంటే వారు గెలుస్తారా? అంటే రాహుల్ గాంధీ గారు పెళ్లి చేసుకోలేదనుకోండి,
చేసుకుని ఉంటే, పిల్లలు ఉండి ఉంటే వారు అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుందంటారా? ఈ రోజు కేజ్రీవాల్ గెలుస్తాడు కావచ్చు. మొత్తం ముస్లిం పాపులేషన్ కంట్రీగా మారాక ఇతని వారసత్వం గతేమిటి? వక్ఫ్కి ఊడిగం చేస్తూ చీపిరి కట్టలా మూలపడి ఉండటమే కదా. సో మన భవిష్యత్తు తరాలు ఇతరులకు బానిసలు కావద్దు, మన భూమిని ఎవడో లాక్కొని నిన్ను నీ చట్టం రక్షించదు పొమ్మంటే ఒకే దేశంలో రెండు చట్టాలేమిటి అని బజారులో నిలబడి బావురుమని ఏడవద్దు అంటూ ఈ రోజు బీజేపీ వక్ఫ్ బిల్లు కోసం పోరాడుతోంది. బిల్లుకి ఆమోదం కూడా వచ్చింది. మరి ఇక మిగతా ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఏమవుతుందో చూడాల్సి ఉంది. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.